యేసు యొక్క స్వభావంలోకి రావాలి. యేసు యొక్క స్వభావం యొక్క లక్షణములు మనలో సంపూర్ణతలోకి రావాలి. అలా రావడమే అలంకరించబడ్డం. అలా అలంకరించబడితే తన భర్త కొరకు అప్పుడు కదా మనము దేవుని సన్నిధిలో ఆయనతో కలిసి జీవించగలం, నిత్య జీవాన్ని సంపాదించుకోగలం, నిరంతర యుగములు ఆయనతో కలిసి సహవాసం చేయగలం. ఈ రోజు ఒక మాట చెప్పను, అక్కడ అలాంటి ఉండాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హదస అనే పాపకు ఎస్తేరు అని నామకరణం చేశాడు. మొర్దెకై తన వాస్తవానికి సహోదరుడు అవుతాడు, కానీ తన తండ్రిలాగా పెంచుకున్నాడు. అమ్మ నాన్న చనిపోయిన ఆ పాపని ఒకరోజు హేగే మాట్లాడుతున్నాడు. హేగే, ఇదిగో అమ్మా, నువ్వు రాణి అయ్యే రోజు వచ్చింది, రాజు ముందు నేను ప్రవేశపెట్టడానికి సిద్ధపడుతున్నావు, ఇదిగో ఇక్కడున్న ఏది కాబట్టి చక్కగా నువ్వు అలంకరించుకో అన్నప్పుడు ఆమె అన్న మాట ఏంటో తెలుసా? నేను అలంకరించుకోవాలంటే మంచిదే, కానీ నేను నా కోసం నచ్చాలంటే అలంకరించుకుంటాను, కానీ నాకు నేను నచ్చడం కాదు కావాల్సింది. ఇప్పుడు నేను రాణి అవ్వాలంటే రాజుకు నేను నచ్చాలి. ఇదే నేర్చుకోరు ఇక్కడ. మీరు అలంకరించుకోవడం, నా స్వభావం బాగుంది, నా క్రొత్త సంవత్సరంలో నేను అన్ని విడిచిపెట్టాను కాదండి. మీరు కేవలం పాపాన్ని విడిచిపెడితే సరిపోదు. ప్రభు యొక్క స్వభావాన్ని మీరు ఎరిగి అలాంటి స్వభావం ధరించుకోవాలి.